హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఎంసెట్ ఎగ్జామ్ అయితే అయిపోయింది, రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. ఇప్పుడు అందరూ కూడా కాలేజ్ హంటింగ్ లో చాలా బిజీగా ఉన్నారు. కానీ చాలా మంది సీనియర్స్ ఎంసెట్ కాలేజెస్ లో జాయిన్ అవ్వదని, లైఫ్ వేస్ట్ అయిపోతుందని అంటూ ఉంటారు కదా. అసలు ఎందుకు అలా అంటారు? యావరేజ్ ఎంసెట్ కాలేజెస్ లో ఎందుకు అసలు జాయిన్ అవ్వద్దు అనే దానిపై టాప్ రీజన్స్ ఏంటి అనేది చూద్దాము. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సో ఫస్ట్ రీజన్ వచ్చేసి అవుట్డేటెడ్ సిలబస్ అన్నమాట. ఎంసెట్ కాలేజెస్ లో మెయిన్ ప్రాబ్లం వాళ్ళ కరికులం. సో చాలా కాలేజెస్ ఇంకా 10-15 ఇయర్స్ బ్యాక్ ఉన్నటువంటి ఆ పాత సిలబస్ ని ఫాలో అవుతున్నాయి. బయట మార్కెట్ లో ఏఐ లేకపోతే మిషన్ లెర్నింగ్ లేకపోతే క్లౌడ్ కంప్యూటింగ్ లాంటి అడ్వాన్స్ టెక్నాలజీస్ రన్ అవుతుంటే ఈ కాలేజెస్ లో మాత్రం ఇంకా అవుట్డేటెడ్ ప్రోగ్రామింగ్ నేర్పిస్తున్నారు. సో దీని వల్ల ఏమవుతుందంటే 4 ఇయర్స్ తర్వాత మీరు బయటకు వచ్చాక ఇండస్ట్రీకి కావాల్సిన ప్రాక్టికల్ స్కిల్స్ అనేవి మీ దగ్గర ఉండవు. సెకండ్ రీజన్ ఏంటి అనేది కూడా చెప్తాను, ల్యాక్ ఆఫ్ క్వాలిటీ ఫ్యాకల్టీ. సో టాప్ కాలేజెస్ ని ఒకసారి మనం పక్కన పెడితే చాలా యావరేజ్ ఎంసెట్ కాలేజెస్ లో హైలీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ అనేది ఉండదు. సో బీటెక్ అయిపోగానే జాబ్ రాని వాళ్ళు టీచింగ్ వచ్చేస్తారు. సో వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ కన్నా బుకిష్ నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంటుంది. సో రియల్ వరల్డ్ లో ప్రాజెక్ట్స్ మీద గైడ్ చేసే ప్రొఫెసర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. థర్డ్ రీజన్ ఏంటంటే అతి పెద్ద ఇష్యూ ఇది, వెరీ పూర్ ప్లేస్మెంట్. సో ఐఐటీస్ ఎన్ఐటీస్ లో ఉన్నట్టు ఎంసెట్ కాలేజెస్ లో మాస్ ప్లేస్మెంట్స్ అనేవి అసలు ఉండవు. సో ఒకవేళ ఉన్నా కూడా చిన్న సర్వీసెస్ బేస్డ్ కంపెనీలు వస్తాయి, లేకపోతే వాళ్ళు ఇచ్చే ప్యాకేజ్ ఏమో 3 నుంచి 4 LPA వరకు మాత్రమే ఉంటుంది. హై పేయింగ్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అయితే అసలు ఈ టైర్ 3 కాలేజెస్ ఎంట్రీలోకి కూడా రావన్నమాట. సో మీరే ఆఫ్ క్యాంపస్ లో కష్టపడి జాబ్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ రీజన్ చూద్దాం, పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. పేరుకి మాత్రం బిల్డింగ్ చాలా పెద్దగా ఉంటుంది, గ్రౌండ్ కూడా ఉంటుంది, కాకపోతే ల్యాబ్ లో చూస్తే సగం కంప్యూటర్స్ పనిచేయవు. కోర్ బ్రాంచెస్ వాళ్ళకైతే కొత్త మెషిన్స్ అస్సలు ఉండవనే చెప్పాలి. ప్రాక్టికల్ నాలెడ్జ్ తెచ్చుకుందామంటే ల్యాబ్ ఫెసిలిటీస్ సపోర్ట్ చేయవు. సో ఈ అవుట్డేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్ కి అస్సలు రాదు. ఇప్పుడు ఫిఫ్త్ రీజన్ చూద్దాం, యావరేజ్ పీర్ గ్రూప్. సో మంచి కాలేజ్ లో జాయిన్ అవ్వాలనడానికి మెయిన్ రీజన్ అక్కడ ఉండే పీర్ గ్రూప్, అంటే ఫ్రెండ్స్ అనమాట. లైక్ టాప్ ఇన్స్టిట్యూట్స్ లో అందరూ కాంపిటేటివ్ గా ఉంటారు, హ్యాకథాన్స్ ఉంటాయి, కోడింగ్ ఈవెంట్స్ ఉంటాయి, వాటిలో పార్టిసిపేట్ చేస్తారు, కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఒక స్కోప్ ఉంటుంది. అయితే నార్మల్ ఎంసెట్ కాలేజెస్ లో ఏమవుతుందంటే చాలా మంది కొంచెం ఈజీ గోయింగ్ లా ఉంటారు అనమాట. అంటే యాటిట్యూడ్ ఇట్స్ ఓకే, చల్తా అన్నట్టు ఉంటారు. సో జస్ట్ ఎగ్జామ్స్ ముందు రోజు చదవడం కానివ్వండి, పాస్ అయితే చాలు అన్నట్టు వీళ్ళ మైండ్ సెట్ ఉంటుంది. సో ఇలాంటి ఎన్విరాన్మెంట్ వల్ల ఏమవుతుందంటే మన గ్రోత్ కూడా మనకు తెలియకుండానే ఒక బ్రేక్ వచ్చినట్టు, అప్ అండ్ డౌన్ అవుతున్నట్టు కనిపిస్తుంటుంది. సో మరి ఎంసెట్ కాలేజెస్ లో జాయిన్ అవ్వద్దు అంటే ఏం చేయాలి అనే క్వశ్చన్ మీకు రావచ్చు. ఎంసెట్ కాలేజెస్ అన్ని వేస్ట్ అని కాదు, టాప్ 10 or 15 కాలేజెస్ అయితే చాలా బాగుంటాయి. వాటిలో ప్లేస్మెంట్స్ వస్తాయన్న నమ్మకం కూడా ఉంటుంది, అండ్ ఆ ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంటుంది. లేకపోతే మంచి ర్యాంక్ రాలేదనో, ఇంకెవరో చెప్పారనో ఒక నార్మల్ కాలేజ్ లో జాయిన్ అయ్యి మీ 4 years టైం ని, మనీని అస్సలు వేస్ట్ చేసుకోవద్దు. లైక్ తప్పనిసరి పరిస్థితుల్లో నార్మల్ కాలేజ్ లో జాయిన్ అయినా, లేకపోతే కాలేజ్ మీద డిపెండ్ అవ్వకుండా మీకు మీరే సొంతంగా ఆన్లైన్ కోర్సెస్ చూడడం కానీ, కోడింగ్ నేర్చుకోవడం, ఇంటర్న్షిప్స్ తెచ్చుకోవడం, అలా మీరు అప్ స్కిల్ అయితే మట్టుకైతే మీరు నార్మల్ కాలేజ్ లో జాయిన్ అయినా సరిపోతుంది. సో ఎందుకంటే స్కిల్స్ పెంచుకుంటే ఎక్కడ చదివినా కూడా సక్సెస్ అవుతారు. సో ఈ రియాలిటీ చెక్ మీకు హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాము. ఈ వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఇలాంటి కెరీర్ గైడెన్స్ విషయాల కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం.